అనకాపల్లి జిల్లా పరిధిలో మద్యం టెండర్లకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతించబడుతోందని సబ్బవరం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి అనిల్ కుమార్ వెల్లడించారు. సబ్బవరంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్బవరం మండలంలో 8 మద్యం షాపులు, పరవాడ మండలంలో 11 మద్యం షాపులకు టెండర్లు పిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ టెండర్లకు దరఖాస్తు చేసుకునేవారు 2 లక్షల రూపాయలు చొప్పున డిపాజిట్ చేయవలసి ఉంటుందని, అది నాన్ రిఫండబుల్ అని సిఐ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ నూతన విధానాన్ని అనౌన్స్ చేయడంలో దాని నిమిత్తం జిల్లా కలెక్టర్ గారు ఒక గెజిట్ నోటిఫై చేస్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ద్వారా, డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్ ద్వారా గెజిట్ నోటిఫై అయింది. ఇందులో భాగంగా మన సబ్బవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మనకున్న సబ్బవరం మరియు పరవాడ మండల నిమిత్తం గెజిట్ లో షాప్స్ నోటిఫై చేసి ఉన్నారండి. అందులో ఈ విధానానికి సంబంధించి అప్లికేషన్స్ అన్ని కూడా మనకి 1వ తారీఖు నుంచి మొదలుకొని 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ముగింపుతో అప్లికేషన్లని దరఖాస్తులను స్వీకరించబడతాయి. అందులో దరఖాస్తులు 2 రకాలండి. ఒకటి మన ఆన్లైన్ విధానం, ఒకటి ఆఫ్లైన్ విధానం. ఒకటి ఆన్లైన్ విధానం ఏంటంటే, ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడైనా అప్లికేషన్ యూఆర్ఎల్ పోర్టల్ ఉంది, మనకి గెజిట్ లోనే ఉంది 3వ పేజీలో. దాని ద్వారా ఆన్లైన్లోకి ఎంటర్ అయ్యి ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకొని దాని కన్ఫర్మేషన్ ఫారం వచ్చింది, అది పట్టుకొని మా దగ్గరికి వస్తుంది, దానికి ఒక నెంబర్ ఇస్తాం అంతే. అదే ఆఫ్లైన్ అనుకోండి, దాన్ని డిడి డిస్ట్రిక్ట్ ప్రొవిజన్ ఎక్సైజ్ ఆఫీసర్ అన్న పేరు మీద డిడి 2 లక్షల రూపాయలు తీసుకొని మా దగ్గరకు వస్తే, మేము ఇక్కడ స్టేషన్లో నోటిఫైడ్ సెంటర్స్ అని గెజిట్ లో ఇచ్చున్నారు. ప్రొవిజన్ ఎక్సైజ్ స్టేషన్ సబ్బవరం కూడా అందులో ఒకటి. అక్కడికి వచ్చి మీరు అక్కడ నమోదు చేసుకుంటే అప్లికేషన్ మీవి స్వీకరించబడతాయి. ఇది ఆఫ్లైన్ విధానం. ఇది కూడా 2 లక్షల రూపాయలు కూడా నాన్ రిఫండబుల్, అంటే తిరిగి మళ్ళీ రావు. లాటరీలో పాల్గొనడానికి సంబంధించి అది 2 లక్షల రూపాయలు వెళ్ళిపోద్ది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అలాగే దీని నిమిత్తం 21 సంవత్సరాల పిల్లలు కానీ, అలాగే కొన్ని కండిషన్స్ లో గెజిట్ లో నోటిఫై చేసిన కండిషన్స్ లో ఆ కండిషన్ ప్రకారం వాళ్ళు కొంతమంది అనర్హులు ఉన్నారు. అందులో ఎవరంటే 21 సంవత్సరాలు ఉండడం కానీ, ఏదైనా కేసులో కన్విక్షన్ రావడం, వాళ్ళకి 21 సంవత్సరాల లోపు కానీ, అలాగే కోర్టులో కన్విక్షన్ వచ్చిన కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో వచ్చిన వాళ్ళు కానీ, తర్వాత ఏదన్నా ఎక్సైజ్ రెవెన్యూ అంటే పాత బకాయిలు ఏమన్నా ఎక్సైజ్ యాక్ట్ లో సంబంధించి బకాయిలు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎవరికి కూడా ఇందులో పాల్గొనే అర్హత లేదు. ఈ కండిషన్స్ ముఖ్యంగా అప్లై అవుతాయి. తర్వాత ఈ లాటరీ పొందిన వారు లాటరీ ద్వారా కలెక్టర్ గారు 11వ తారీఖున ఉదయం 8 గంటలకి ఎక్కడంటే మన ఈ విప్పుల చంద్రశేఖరరావు కళ్యాణ మండపం మార్కెట్ రోడ్ లో అనకాపల్లి